నమ్మకం. మన మనుషుల మధ్య ఎక్కువగా నమ్మకంతోనే ఏ వ్యవహారాలైనా నడిపిస్తూ ఉంటాం. ఇద్దరు వ్యక్తుల మధ్య వారధిలా ఉండేది నమ్మకం. అంటే మనకి ఎప్పటి నుండి ఆ వ్యక్తి తెలుసు. మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే మనం నమ్మకంతోనే నమ్ముతూ ఉంటాం. వాళ్ళు మనకి మోసం చెయ్యరు అన్న ఒక భరోసాలాగా నమ్మి వాళ్ళకి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. నమ్మకం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మనసుల మధ్య వారధిలా ఉంటుంది. ఏ రోజైతే మనం మోసం చేసాము అని తెలిసిందో ఆ రోజున వాళ్ళలో చాలా బాధ అనేది కలుగుతుంది. ఆ మనస్తాపం అనేది మనం మాటల్లో చెప్పలేము. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. మనం ఆ నమ్మకాన్ని తెచ్చుకోవాలంటే చాలా సంవత్సరాలు కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలంటే. కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ చాలామంది ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. మీకు ఈరోజు ఒక జరిగిన స్టోరీ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు కూతురు ఉన్నారు. అయితే వాళ్ళ చిన్న సంసారం, ఒక సొంత ఇల్లు, చక్కగా ఆ కుటుంబం నడుస్తూ ఉంది. అయితే ఆ ఇంటి యజమానికి ఒక వెల్డింగ్ షాప్ ఉంది. చక్కగా ఆయన ఏదో ఆయనకు చేతనైన పని సొంతంగా చేసుకుంటూ ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ సంపాదించుకుంటూ ఉన్నాడు. అలాగే ఒక కూతురికి పెళ్లి చేశారు. ఒక కొడుకు ఇంకా చిన్న ఉద్యోగంలో చేసుకుంటూ ఉన్నాడు. అయితే అతను కూడా కొంచెం అమాయకత్వంగా ఉండి అందరూ నా వాళ్ళే అని నమ్మి, ఇలాగే స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు మనం సాయం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటున్నాడు కదా, మనం సాయం చేయాలి అన్న ఆలోచనతోటి అతని స్నేహితుడైన ఒక అతనికి 50 లక్షల అప్పుకి షూరిటీ సంతకం పెడతాడు. తను ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా, భార్య పిల్లలకి ఎవరికి చెప్పకుండా తను ఈ పని చేస్తాడు. ఎందుకు అంటే నమ్మకం. అతను మంచివాడు, నాకు చాలా ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నాడు, ఎప్పటి నుంచో మనకు తెలిసిన అతను, ఇలా మోసం చేయరు కదా, తనకు అత్యవసరం వచ్చింది, తను చాలా కష్టాల్లో ఉన్నాడు, మనం సాయం చేయకపోతే ఎవరు చేస్తారులే, చిన్న సంతకమే కదా, పోయిందేముంది అన్న ఆలోచనతోటి ఇంట్లో భార్య పిల్లలకి చెప్పకుండా 50 లక్షలకి షూరిటీ సంతకం చేస్తాడు. చేసిన కొద్ది రోజులకి అతను ఆ నమ్మకం, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నాడో అతను మొత్తానికి ఇక్కడి నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. చూసారా ఎంత మోసం చేశాడో. మనల్ని నమ్మి ప్రాణ స్నేహితుడు అని అనుకుని కష్టంలో ఉండి సాయం చేసేసరికి అతను అక్కడి నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. అయితే ఈ మధ్యలో షూరిటీ సంతకం ఎవరికైతే పెట్టించాడో వాళ్ళు వచ్చి ఇతన్ని అడుగుతూ ఉంటారు, ఏంటి నా పరిస్థితి, నువ్వు డబ్బులకి షూరిటీ పెట్టావు కదా, నా ప్రాణ స్నేహితుడు అన్నావు కదా, నాకు అసలు ఇతను ఇలా మోసం చేయడు, చాలా కష్టాల్లో ఉన్నాడని నువ్వు నమ్మకంగా సంతకం పెట్టావు కదా, మరి ఏంటి ఇప్పుడు మా పరిస్థితి, ఈ 50 లక్షలకి వడ్డీతో సహా ఎవరు కడతారు అని ఇతన్ని నిలదీశారు. అప్పుడు ఇతని పరిస్థితి ఏంటండి, నమ్మకం దూరంగా వెళ్ళిపోయింది, పోయింది, మోసం చేసింది. కానీ ఆ బరువు బాధ్యతలు అనేవి ఇప్పుడు ఆ 50 లక్షల భారం ఇతని పైన పడింది. ఇతను చూస్తే మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు పిల్లలు, పైగా తన ఆడపిల్లకి పెళ్లి చేసి అప్పటికే ఒక 10 లక్షలు అప్పులో కూరుకుపోయాడు. ఆ అప్పు తీర్చుకోవాలి. అలాగే తన ఇల్లు కూడా కొత్తగా ఈ మధ్యనే కట్టుకున్నాడు. అందులో కూడా ఒక 15 లక్షల అప్పు ఉంది. మొత్తం 25 లక్షల అప్పు తిన సొంతంగానే ఉంది. సరే, ఇది నా సొంత అప్పు కదా, నా కూతురు పెళ్లి చేశాను, ఇల్లు కట్టుకున్నాను, నా కొడుకు నేను మెల్లగా సంపాదించుకుని ఆ అప్పును తీర్చుకుందాంలే అని అనుకునేలోపు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చేసిన ఈ చిన్న పొరపాటు షూరిటీ సంతకం పెట్టడం వల్ల 50 లక్షల భారం తిన పైన పడింది. ఒక్క రూపాయి కూడా 50 లక్షల్లో ఇతను ఏ రూపాయి కూడా వాడుకోలేదు. కానీ మనకు తెలియంది నేలను తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు చూసారా, మధ్యవర్తిగా వెళ్ళినందుకు 50 లక్షల భారం ఇతని పైన పడింది. అవతల వ్యక్తిని అడుగుదామన్నా కూడా అడ్రస్ లేని పరిస్థితి, ఎవరిని అడిగినా అతని జాడ తెలియకపోవడం, అసలు ఎవరు కూడా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని మాట్లాడు. కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు అయితే ఊరుకోరు కదా, మనం పోయి సంతకం పెట్టాం కదా, ఇంకా ఆ భారం ఖచ్చితంగా భరించాల్సిందే. అప్పుడు ఈ రోజుకి ఆ కుటుంబం కుమిలిపోతూ ఉంది. ఈ 50 లక్షలు మేము ఒక్క రూపాయి కూడా మేము తిన్నది లేదు, ఎవడో చేసిన అప్పుకి నమ్మించి మేము మధ్యవర్తిగా ఉన్నందుకు మా మీద ఇంత భారం పడింది అని ఈ రోజుకి ఆ కుటుంబం కుమిలిపోతూనే ఉంది. కూతురికి చేసిన పెళ్ళి అప్పు తీర్చాలా, ఇల్లు కట్టుకున్న ఈ 25 లక్షలు మాకున్న అప్పుని తీర్చాలా, ఓ పక్క నా కొడుకు పెళ్లి చేయాలి, వయసు ముదిరిపోతుంది, ఈ 50 లక్షల అప్పు, మొత్తం 75 లక్షల అప్పు మా పైన ఉంది, ఎన్ని సంవత్సరాలకి ఈ అప్పు తీరుతుంది, మేము ఏం చేయాలి అని
తలలు పట్టుకొని ఈ రోజుకి ఆ కుటుంబం కుమిలిపోతుంది. చూసారా, ఒక నమ్మకం అనేది ఎంత మోసం చేస్తే కుటుంబం ఎంత దారుణానికి దిగజారిపోయిందో చూసారా. ఎప్పుడు కూడా ఎవరిని ఇలా ఇంత దారుణంగా మోసం చేయకూడదు. అలాగే మనల్ని మీకు నమ్మేస్తామని చెప్పేసి ఆ నమ్మకంతో మనం ప్రతి విషయంలోకి వెళ్ళిపోయి ఇలా షూరిటీ సంతకాలు పెట్టడాలు, మధ్యవర్తుల కింద ఉండడాలు, ఎవరికో జామీన్గా ఉండడాలు, ఇలాంటివి చేస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు కట్టకపోయినా, వాళ్ళు ఎటన్నా వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆ భారం మొత్తం మన మీదే పడుతుంది. మనల్ని వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలకి ఎప్పుడు కూడా ఈ కాలంలో వెళ్ళకూడదు. మన స్థాయికి మించిన సహాయాలకి ఎవ్వరం కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు 50 లక్షలు ఇతను సంతకం పెట్టాడు అని అంటే ఇతని స్థాయికి చాలా ఎక్కువ. అయినా కూడా గుడ్డిగా నమ్మేసి నా ప్రాణ స్నేహితుడు అని ఒక భరోసాతో ఇతను అసలు అటువంటి వాడు కాదు అన్న నమ్మకంతో అక్కడ షూరిటీ సంతకం పెట్టాడు. చూసారా, ఈ అప్పులు ఎప్పుడుకు తీరాలి, వీళ్ళ కుటుంబం ఎప్పటికి నిలదొక్కుంటుంది, ఈ కష్టాలు ఎప్పటికి పోతాయి అనేది ఈ రోజుకి ఆ కుటుంబం అయితే చాలా బాధపడుతూ ఉంది. వాళ్ళ కొడుకు అంటున్నాడు, మా నాన్న చేసిన పనికి ఈ రోజున మా పరిస్థితి ఇలా అయిపోయింది. నేను ఇప్పుడు 75 లక్షలు అప్పు ఉంది, మా చెల్లిది, మా ఇంటిది 25 లక్షలు ఉంది, ఇప్పుడు ఇది ఒక 50 లక్షలు, ఇవన్నీ వడ్డీలతో సహా నేను ఎప్పుడు కట్టాలి, నేను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, నాకు వచ్చే ఈ 30,000 జీతంతో నేను అప్పు ఎప్పుడు కట్టాలి అని ఆ కొడుకు గుండెల్లో ఒక రకమైన బాధ, ఎవరికి చెప్పుకోలేని ఆందోళన. చిన్న వయసులోనే ఇంత భారం ఆ కొడుకు మీద పడేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూసారా, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో ఏ విషయాలు చెప్పకుండా ఇలా తొందరపాటులో గుడ్డిగా అవతల వాళ్ళని నమ్మేసి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ కొడుకు నేను కాదు అని వదిలేయాలా, ఆ తండ్రిని పట్టించుకోకుండా వదిలేయాలా, తండ్రి చేసిన పనికి తండ్రిని ఏమని మాట్లాడాలి, ఎవరో చేసిన అప్పుకి తిన మీద భారం పడితే ఈ అబ్బాయి జీవితం ఏం కావాలి, ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఈ అప్పు తీరాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ 75 లక్షల అప్పు ఉంటే ఎలా పెళ్లి చేసుకుంటాడు, ఎవరు ఏ పిల్లని ఇస్తారు, అప్పే కడతాడా, సంసారాన్ని నడిపిస్తాడా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మధ్యలో ఈ ఆందోళనలు, ఈ టెన్షన్లతోటి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు ఒకటి, మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి. చూసారా, చిన్న వయసులోనే పిల్లలపైన ఇంతంత భారాలు వేసేస్తుంటే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి గుడ్డిగా నమ్మేసి మధ్యలో అందరి విషయాల్లోకి వెళ్ళిపోయి ఇలాంటి జామీన్లు ఉండి లేనిపోనివన్నీ నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. అవి కోపాలు వచ్చి పిల్లలు తిడుతూ ఉంటారు, పిల్లల మీద భారాలు పడుతూ ఉంటాయి. వాళ్ళ జీవితాలు ఎంత, వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళు ఎంతవరకు అని అప్పులు తీర్చగలరు, వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు నడిపించుకోగలరు. కాబట్టి ఎప్పుడైనా సరే నమ్మకం చాలా మంచి వాళ్ళు, మనకి బాగా తెలిసిన వాళ్ళు ఇలా అని చెప్పేసి ఎవ్వరి విషయాలను వెళ్ళి జామీన్ ఉండడాలు అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మన వయసు అప్పటికే సగం అయిపోతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ పిల్లలకి భాగం అయిపోతుంది, పిల్లలకి భారం అయిపోతుంది. మనం ఆ వయసు వచ్చాక ఏ పని చేసినా అందులో ఏ తప్పులు జరిగినా కూడా అవి పిల్లలపైనే పడతాయి. వాళ్ళు కోలుకోలేని పరిస్థితి అవుతుంది. మా నాన్న ఇలా చేశాడని వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. మన దగ్గర చేతనైతే ఓపికండి ₹1 సంపాదించి వాళ్ళకి ఇచ్చే విధంగానే ఉండాలి తప్ప ఇలాంటి లేనిపోని బయట వాళ్ళ అప్పుల విషయాల్లో దూరి లేనిపోని భారాన్ని వాళ్ళ మీద వేయకూడదు. 75 లక్షల అప్పు అని అంటే ఎప్పుడుకి తీర్చాలి చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. ఆ వడ్డీలతో సహా కట్టాలి అంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ రోజుకి ఆ అబ్బాయి బాధపడుతూనే ఉన్నాడు. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువులే అని ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లోకి దూరి అనవసరంగా మనం కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలా షూరిటీలకు కానీ అప్పులు ఇచ్చే విషయాల్లో కానీ కొంచెం ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా పిల్లలకు మన జీవితాలు ఎప్పుడు పిల్లలకి భారం కాకూడదు. ఆనందంగా గడపాలి అనుకుంటే ఒక్కసారి పెద్దవాళ్ళు ఆలోచించి ప్రతి విషయాన్ని, నిర్ణయాన్ని కూడా పిల్లలకి, భార్య పిల్లలకి చెప్పిన తర్వాతే ఏదైనా చేయాలి. ఇప్పుడు అతను కుటుంబంలో ఎవ్వరికీ ఈ విషయం చెప్పకుండా ఒక్క సంతకం ఎప్పుడైతే పెట్టాడో వీళ్ళ జీవితాలు మొత్తం మారిపోయాయి. చూసారా, ఎవరిని ఇప్పుడు ఏమనాలో అర్థం కాదు. తండ్రి ప్రతి క్షణం తిట్టినా కూడా పోయింది తిరిగి తీసుకురాలేం, కానీ భారం మాత్రం, బరువు మాత్రం, బాధ్యతలు మాత్రం ఈ అబ్బాయి మీద పడిపోయాయి. ఈ వయసులో మనం పిల్లలకు తోడుగా సహాయంగా ఉండాలి, కానీ మనం భారంగా వాళ్ళకి కాకూడదు. పిల్లల జీవితకాలం మనల్ని ఇలా తిట్టుకుంటూనే ఉంటారు. మనమే ఇలాంటి పనులు చేస్తే పిల్లల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకొని నమ్మకం మంచివాళ్ళు అని మాత్రం లేనిపోని విషయాల్లోకి దూరి కష్టాలని కొని తెచ్చుకోవద్దని ఈ విషయం మీకు చెప్తున్నాను.
ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.